నరసరావుపేటలో జరిగిన కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభ జరిగింది. ఇక రెండేళ్లలో సుపరిపాలన ఎంతో అద్భుతంగా జరిగిందన్నారు ఏపీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎన్డీఏ కూటమి తెచ్చిందన్నారు. ప్రజలందరూ ఎన్డీఏ పాలన అభినందిస్తే వైసీపీ జగన్ మాత్రం విషప్రచారం చేస్తున్నారన్నారు. ఒక్క ఛాన్స్ అని ప్రజలు గెలిపిస్తే వెన్నుపోటు పొడిచారన్నారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అని జీవి ఆంజనేయులు అన్నారు. 2047 దాకా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుందని, పల్నాడు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తామని తెలిపారు. 2 సంవత్సరాలు సుపరిపాలన ఎంతో అద్భుతంగా జరిగింది. ప్రజల మన్ననలు ఇచ్చారు, అభినందనలు ఇచ్చారు, ఆశీస్సులు ఇచ్చారు. వైసీపీ పాలన 5 సంవత్సరాల్లో చేయలేని పనులు 2 సంవత్సరాల్లోనే దానికంటే రెట్టింపు ప్రజలకు సేవలు అందించింది ఎన్డీఏ పాలన. ఈ రోజు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. చంద్రబాబు గారి పాలనలో, మోడీ గారి సహకారంతో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి కృషితో ఈ రోజు చంద్రబాబు గారు సమర్థ పాలన ఇచ్చారు. ఈ రోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈ రోజు 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 94% ఎమ్మెల్యేలు గెలిపించి 164 సీట్లు ఇచ్చి ఈరోజు మన మీద నమ్మకంతో ప్రజలు గెలిపిస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈరోజు మేమంతా నాయకుల్లా కష్టపట్టల్లా చంద్రబాబు గారి పాలనలో సేవకులుగా, మీ ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కోనూరు లంక వద్ద జరిగిన